మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతిపెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు, డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది, దరిద్రం వదిలిపోతుంది, ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు, జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం, పిల్లల విషయంలో సమస్యలు రావటం, పిల్లలు మాట వినకపోవటం, ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి. చాలు, 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారతంలో ముంగీస చెప్పిన ఒక కథను విందాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహీనుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతపర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, శాంత్యకి మిగిలారు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసును వికలం చేస్తూనే ఉంది. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం జరిపించాడు ధర్మరాజు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్న దానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది. వారందరూ ఈ శాలలోనికి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులతో వెలిగిపోతుంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగీస సత్తు ప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. దాని మాటలు విన్న అందరూ తెల్లబోయారు. దానిని చూస్తూ అందరూ ఎవరా మహనీయుడు, ఏమిటాయన కదా అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్యప్రస్తుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహమైంది. వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు.
అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి పిండి చేసి వండుకుని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, ఎముకలు బయటపడుతున్నాయి, డొక్కలు మాడి ఉన్నాయి. అతను అక్కడికి వచ్చి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. అప్పుడు ఆ గృహ యజమాని ఆయనను సావధానంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోబెట్టుకుని, ఆర్య, తమరు కుశలమే కదా? మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ పరానికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది అరగించి తనకింకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంతో, నాయన, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు. మీ బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని వృద్ధుడు అంటూ ఉండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా గొప్ప తిథి కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ను తీసుకొని ఆ క్లాతులో 2 ఎల్లుల్లిపాయల రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాలలో వెల్లుల్లిని వాడుతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను, చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకుని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లిని పాతి పెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు, కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి. రేపు అష్టమి, ఎంతో శక్తివంతమైన రోజు. ఈ చాలా మంచి రోజు కనుక ఈరోజు రాత్రికి 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, బాధలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరుగులేని యోగం పడుతుంది, రాజయోగం పడుతుంది. కనుక మీరు ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు.
అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు. ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఎవరైతే అప్పుల బాధలతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో, అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. 5 రూపాయల బిళ్ళ అంటే ధనంతో మనం పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఏమీ లేదు, 5 రూపాయల బిళ్ళను తీసుకుని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి. ఆ 5 రూపాయల బిళ్ళ మీద కొన్ని అక్షింతలు వేయండి. అలాగే కొన్ని పూరేకులు వేయండి. గులాబీ, చామంతి ఇలా ఏ పువ్వు రేకులను అయినా సరే వేయవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో 5 యాలకులను కూడా ప్లేట్లో వేయండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. గ్యాస్ పొయ్యి కిందైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టే ముందు, దేవుడా నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి. మళ్ళీ మరునాడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేట్ను తీసి దానిలోని అక్షింతలను, పూరేకులను, యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడవేయండి. 5 రూపాయల కాయిన్ను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి, లేదా ఏదైనా గుడి హుండీలో వేయండి. 5 రూపాయల బిళ్ళతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అంటే ఒక అష్టమికి ఈ పరిహారం చేసి ఊరుకోకూడదు. మీ కష్టాలు తీరే వరకు ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి. అప్పుడే ఫలితం వస్తుంది. కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.